హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా మన కార్ది కానీ బైక్ది కానీ బ్యాటరీస్ ప్రతి 3 నెలలకు ఒకసారి డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి. సో దానికోసమని మనం ప్రతిసారి షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 200 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. టైం కూడా 6 అవర్స్ 7 అవర్స్ వెయిటింగ్ టైం ఉంటుంది. మళ్ళీ బ్యాటరీ అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం, షాప్కి వెళ్ళడం ఇదంతా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనే 1500 రూపీస్ పెట్టి ఒక బ్యాటరీ ఛార్జర్ అయితే తీసుకోవడం జరిగింది. అది అమెజాన్ నుండి పర్చేజ్ చేశాను. ఇది కంపెనీ వచ్చేసి వేరిలక్స్ 12 వోల్ట్ బ్యాటరీ ప్లస్ ఛార్జర్. సో దీని బాక్సింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో ఇది వచ్చేసి డిజిటల్ మీటర్తో వస్తుంది. లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. ఈ బ్యాటరీ కెపాసిటీ అంటే ఇప్పుడు బైక్ది తక్కువ ఏహెచ్ అంటే మినిమం 4Ah 3Ah టు 200Ah వరకు ఉంటుంది. కానీ ఈ బ్యాటరీ ఛార్జర్ మాత్రం 4Ah టు ఈ బ్యాటరీ ఛార్జర్ వచ్చేసి 4Ah టు 100Ah వరకు ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు లైవ్లో దీని పాజిటివ్ క్లిప్ పాజిటివ్కి, నెగిటివ్కి పాజిటివ్ టెర్మినల్ పాజిటివ్ కనెక్ట్ చేయాలి, నెగిటివ్ కనెక్ట్ చేయాలి. నెగిటివ్ వచ్చేసి నెగిటివ్. సో ఇప్పుడు డైరెక్ట్ ప్లగ్ ఇన్ చేసేసి ట్వంటీ 20% అనేది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది ఈ బ్యాటరీలో. ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఈ బ్యాటరీ అనేది ఉంది కాబట్టి దీని పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.